జనతా పార్టీ మెదక్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడిన ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 56వ వస్తుసేవల పన్ను జీఎస్టీ మండలి సమావేశంలో దేశవ్యాప్తంగా సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కలిగించేలా జీఎస్టీ స్లాబ్లను సులభతరం చేసి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగేలా జీఎస్టీ ట్యాక్స్ తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 12%, 28% పన్ను స్లాబ్లను పూర్తిగా రద్దు చేసింది. 12% స్లాబ్ రద్దు చేయడంతో ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% స్లాబ్లలోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులపై జీఎస్టీ శాతం 0కు తగ్గించబడింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా సామాన్యులు, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కల్పిస్తోంది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. మోదీ ప్రభుత్వం వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల వేళ బహుమతిగా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు నేరుగా లాభం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మోదీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ టాక్స్, వన్ నేషన్ వల్ల వంటి సంస్కరణలు తీసుకువచ్చింది. ఇప్పటివరకు అమలులో ఉన్న బ్రిటీష్ చట్టాల స్థానంలో కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. బ్రిటిషర్ల కాలంలో భారతదేశంలో రకరకాల టాక్స్లు విధించి పేద ప్రజలపై భారం మోపారు. మోదీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ టాక్స్ తీసుకువచ్చింది. జీఎస్టీ ద్వారా వ్యాట్, ఎక్సైజ్ వంటి వాటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి దేశవ్యాప్తంగా సులభమైన టాక్స్ వ్యవస్థ అమలు చేసింది. భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దేశ అభివృద్ధి కార్యక్రమాలకు వనరులు లభిస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్ త్వరలో 5 ట్రిలియన్ ఎకానమీని చేరే దిశలో ఉంది. కేంద్రం 56వ జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ సులభతరం, రేట్ల తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకుంది. దసరా, దీపావళికి ముందే పండుగ సరుకులు ప్రజలకు అగ్గువకే లభించనున్నాయి. పాలు, పనీర్, హెయిర్ ఆయిల్, పాల ఉత్పత్తులు, టూత్ బ్రష్లు, సబ్బులు, షాంపులపై జీఎస్టీ తగ్గింపు జరిగింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై 18% నుండి 5%, కొన్నింటిపై 12% నుండి 5%, మరికొన్ని 0%కి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయం. మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆత్మనిర్భర అభివృద్ధపరచిన భారత్గా తీర్చిదిద్దుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమేదీ సాధించలేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా మోదీగారి తల్లిగారిని దూషించేలా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. నరేంద్ర మోదీగారికి జీఎస్టీ తగ్గించినందుకు, పండుగ సమయంలో ఊరట ఇచ్చినందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పాలాభిషేకం కార్యక్రమాలు చేయాలి. భారతదేశం అమెరికా, రష్యా వంటి దేశాలపై ఆధారపడే దేశం కాదు. అమెరికా విధించే టారిఫ్ వల్ల ప్రపంచ దేశాలు భయపడుతున్నా భారత్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ను ముందుకు తీసుకుని జీఎస్టీ రేట్లు తగ్గించింది. దీని ఫలితంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం కలిగింది. ప్రపంచంలో జీఎస్టీని ప్రవేశపెట్టిన ఇతర దేశాల్లో ఆ ప్రభుత్వం అధికారంలో నిలబడలేకపోయినా భారత్లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అమలు చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం 2 సార్లు విజయవంతంగా అధికారంలోకి వచ్చి సింప్లిఫైడ్ ట్యాక్స్ ద్వారా దేశాన్ని బలోపేతం చేసింది. సింప్లిఫైడ్ టాక్స్ సిస్టమ్ వల్ల దేశ అభివృద్ధికి దోహదమైంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో జీఎస్టీ తగ్గించడం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం జరుగుతోంది. తెలంగాణలో యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోంది. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవసరమైన యూరియాను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ను అడ్డుకోలేకపోతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ ఈర్ల, రంజిత్ రెడ్డి జనగాం, ప్రభారి నందారెడ్డి, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ గారు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, జిల్లా నాయకులు మల్లారెడ్డి, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు
భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రంజిత్ రెడ్డి గారికి, నందారెడ్డి గారికి, విజయ్ గారికి, శంకర్ గౌడ్ గారికి, ఎంఎల్ఎన్ రెడ్డి గారికి, రాములు నాయక్ గారికి, అంజనీయులు గారికి, సుధాకర్ రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో 56వ పన్ను సేవ జిఎస్టీ 4 స్లాబులుగా ఉన్న జిఎస్టీని కేవలము 2 స్లాబులుగా విభజించి భారతదేశంలో మరి ఏ ప్రభుత్వము చేయని విధంగా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహా మేధావి నరేంద్ర మోడీ గారు. వారికి గాను ముందుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారాం గారికి మేము మెదక్ జిల్లా తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వీరు ఏదైతే నిర్ణయం తీసుకురో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులకు, రైతులకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క జిఎస్టీని తీసుకురావడం జరిగింది. జిఎస్టీ వల్ల ఇప్పుడు వచ్చే పండుగలు ఏవైతున్నాయో ఆ పండుగల ముంగట భారతదేశంలో ప్రతి మధ్యతరగతి కుటుంబాలు అయితేనేమి అందరూ కూడా పండుగల ముంగట కొన్ని వస్తువులు తన ఇళ్లలోకి తెచ్చుకుంటారు. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో వస్తువులను తయారు చేసి భారతదేశంలోనే మనం అమ్ముకుని మరి యువతకు మేలుకొల్పాలి, యువతకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా భారత ప్రధానమంత్రి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు వారు చాలా చట్టాలు ప్రజలను దోచుకొని ప్రజలను పీడించే పరిపాలన చేసి ప్రజలపైన అధిక పన్నుభారం వేసి ప్రజలను మరి ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేని పరిస్థితిలో తీసుకొచ్చిన చట్టాలన్నింటినీ కూడా భారత ప్రధానమంత్రి రద్దు చేసి మరి కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈరోజు రైతులను చూసుకున్నట్టయితే ట్రాక్టర్ల పైన కానీ, స్ప్రే చేసే మెటీరియల్ల పైన కానీ అన్నిటి మీద కూడా చాలా మటుకు మరి 18% ఉన్న జిఎస్టీని కేవలం 5% చేసిండనంటే ఇలా ఒక రైతు ట్రాక్టర్ కొనాలంటే దానిపైన సుమారుగా ఒక 15 to 20% తగ్గి మనకు ట్రాక్టరు రాగలుగుతున్నది. ఒక సామాన్యుడు తన ఇంటిలో ఒక టీవీ కానీ, ఒక చిన్న టీవీ, ఒక 50 ఇంచుల టీవీ కొనాలనంటే ఇంతకుముందు అయిన దానికంటే 4 నుంచి 5 వేలు మరి వాటిపైన తగ్గుతున్నది. ఇదే విధంగా నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందుబాటులోకి నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో అన్నింటి కూడా అందుబాటులో వచ్చినాయి. మరి కొన్ని విషయాలకు వస్తే బీమా, జీవిత బీమా కానీ ఇవన్నీ కూడా మరి ట్యాక్స్ లేకుండా, జిఎస్టీ లేకుండానే మినహాయింపు ఇచ్చి మరి గొప్ప నాయకుడని పేరు చాటుకున్నాడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు భారతదేశంలో ఎక్కువ శాతం పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ యొక్క జిఎస్టీ స్లాబులను తగ్గించి మరి ఈ విధానాన్ని తీసుకొచ్చినందుకు భారతదేశం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఈ వచ్చే పండుగలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సంతోషంగా మరి చేసుకునే వరకు రేట్లు ఏదైతే తగ్గినాయో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా
భారతదేశం యొక్క ఖ్యాతి, అదేవిధంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ప్రపంచంలోనే ఈ భారతదేశాన్ని మరి ఒక ముందుకు తీసుకుపోతూ కొన్ని బిలియన్ల 5వ ఆర్థిక వ్యవస్థ కానీ దేశాన్ని మరి ప్రపంచ స్థాయిలో చూపిస్తున్న నరేంద్ర మోడీ గారికి మెదక్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మధ్య మనం చూస్తున్నాం యూరియా కొరత అని చెప్పి చాలా రైతులకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చింది. ఏడ కూడా యూరియా గురించి కాంగ్రెస్ వాళ్ళు చేతులు ఎత్తేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి యూరియా దేశానికి అన్ని రాష్ట్రాలకు ఎంత అవసరం ఉందో అంత ప్రధానమంత్రి పంపిండు. కానీ కేవలం మన తెలంగాణలో యూరియా అంతా బ్లాక్ మార్కెట్కు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా నానో యూరియా అని చెప్పి దానివల్ల రైతులకు చాలా మేలు ఉంటుంది. మరి వరి వంగడం కూడా చాలా దృఢంగా వచ్చి నాణ్యతమైన వరి బాగా పండి మంచి నాణ్యతతోనే వడ్లు వస్తాయని చెప్పి ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు నానో యూరియాను చాలా రోజుల నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చిండు. కానీ ఇక్కడున్న ప్రభుత్వము ఆ నానో యూరియా పైన అవగాహన కల్పించకుండా ప్రజలకు రైతులకు తెలియజేయకుండా మరి ఈరోజు చూసుకున్నట్టయితే మార్కెట్లో నానో యూరియా చాలా ఉన్నది. కానీ వాళ్ళకు రైతులకు అవగాహన కల్పించలేక దీంట్లో మరి తెలంగాణ ప్రభుత్వము మరి విఫలమైపోయింది. దానివల్లనే ఈరోజు రైతులకు కష్టాలు ఏర్పడ్డాయి. ఇవన్నిటిపైన కూడా మేము ఎంబడే రైతుల యొక్క యూరియా పైన ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంపించిందో ఆ యూరియా మొత్తం కూడా స్టాక్ అంతా కూడా చాలా మటుకు బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోయింది. దీనికి మరి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్తూ, మొన్న వచ్చిన అకాల వర్షాలకు మరి చాలామంది మా బీజేపీ కార్యకర్తలు తన ప్రాణాలు అడ్డుపెట్టి మరి